దాదాపు 90% నీరు, కేవలం 10% భూభాగంతో మాత్రమే మిగిలి ఉంది. మారుతున్న విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మానవుడు నీటి మీద తేలియాడే నగరాన్ని నిర్మించుకుని తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందింది అంటే ఆకాశంలో ఎగిరే కార్లు, గంటకి వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు, మనిషికి సంబంధించిన అన్ని పనులు చేసి పెట్టే హ్యూమనాయిడ్స్ అంటే రోబోలు, ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి అన్ని రంగాలలో ఎంతో పురోగతి సాధించాడు. కానీ ఇప్పటికీ కూడా మానవ మేధస్సుకి అంతు చిక్కని రహస్యాలు ఈ విశ్వంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటి కోసం మానవుడు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. ఆకాశ మార్గం వివిధ రకాల వాహనాలతో రద్దీగా ఉంది. సమయం 11:30. సూర్యుడు దాదాపుగా నడినెత్తికి చేరుకున్నాడు. ఉష్ణోగ్రత 54 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఈ డిసెంబర్లోనే ఎండ ఇలా ఉంది అంటే ఏప్రిల్, మే నాటికి 65 డిగ్రీల పైనే ఉండే అవకాశం ఉంది. వివేక్ వర్చువల్ సొల్యూషన్స్ ఆఫీస్ ముందు ఒక ఫ్లయింగ్ కార్ వచ్చి ల్యాండ్ అయింది. ఆ కారులో నుండి 25 సంవత్సరాలలోపు ఉన్న ఒక అందమైన యువకుడు కిందికి దిగాడు. అతడు కార్ దిగగానే కార్ గాల్లోకి ఎగురుతూ ఆటోమేటిక్ పార్కింగ్ స్పేస్ కి వెళ్ళింది. కార్ దిగిన వ్యక్తి పేరు ధ్రువ, వివేక్ గ్రూప్స్ ప్రస్తుత CEO. ధ్రువ ఆఫీస్ మెయిన్ డోర్ దగ్గరికి రాగానే రెటీనా స్కాన్ తో "Welcome to Mr. Dhruva. Welcome to the office" అని డిజిటల్ సెక్యూరిటీ వాయిస్ తో ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అయింది. ధ్రువ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాడు. అతను చాలా టెన్షన్ గా ఉన్నాడు. ధ్రువ CEO క్యాబిన్ లోపలికి ఎంటర్ అయ్యే సమయానికి అక్కడ కొద్దిమంది అతని కోసం వెయిట్ చేస్తున్నారు. ధ్రువని చూడగానే ఒక వ్యక్తి "వెల్కమ్ ధ్రువ, ప్లీజ్ సీట్" అంటూ ఒక చైర్ చూపించాడు. అది కంపెనీ CEO చైర్. 2 నెలల ముందు ధ్రువ నాన్నగారు బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోవడం వల్ల ఇప్పుడు ఆ స్థానంలో ధ్రువ కూర్చోవాల్సి వచ్చింది. కంపెనీ మీటింగ్స్ లో పాల్గొనడం ధ్రువకి ఇదే మొట్టమొదటిసారి. అందుకే ఎంత దాచాలని ప్రయత్నించినా అతనిలోని కంగారు బయటికి తెలిసిపోతుంది. ధ్రువ ముందున్న వాళ్లలో ఒక ముగ్గురు కంపెనీ షేర్ హోల్డర్స్ అయితే మరొక ముగ్గురు గవర్నమెంట్ అఫీషియల్స్. అందులో ఒక ఆఫీసర్ "చూడండి మిస్టర్ ధ్రువ, మీ కంపెనీలో ఆల్రెడీ చనిపోయిన మనుషుల వర్చువల్ డేటా